అండ్ ఈరోజు మనందరం కూర్చొని వారి యొక్క శ్రద్ధాంజలి ఘటించడము చాలా, వారు ఇక్కడనే తెలుస్తుంది అందరినీ ఎలా కలిసి ఉందాము అని చెప్పడంలో. మళ్ళీ అదేవిధంగా మీరు చెప్పినటువంటి ప్రకాష్ పటేల్ చెప్పినటువంటి హంబుల్గా ఉదాసీనతతో సింపుల్ లైఫ్ అనేది మనకు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఇన్ యాక్షన్. సో అతనికి మించిన వాళ్ళు వస్తారు అని కూడా చెప్పలేము. అండ్ అలాంటి టైం కూడా మళ్ళీ మనకు చేరుతుందని కూడా చెప్పలేము. వీ హ్యావ్ టు ఓన్లీ గో బ్యాక్ టు అవర్ టైమ్ అండ్ ఫీల్ వాట్ ఎవర్ ద థింగ్స్ హీ డిడ్. అండ్ థింగ్స్ లైక్ అది వారు చేసినటువంటి నటన లైక్ సీతారామయ్య గారి మనవరాల్లో వారు తాతగారిలాగా చేస్తున్నప్పుడు అతని యొక్క బాధ, తన కొడుకు అమెరికాలో వెళ్ళి నాతో పాటు ఉండలేదు అనేది వర్ణించేటప్పుడు ఇప్పటికి కూడా మీరు వెళ్ళి ఆ యొక్క జస్ట్ ఆ స్లాట్ని చూడండి, యూ లివ్ ఇన్ ఇట్ అనమాట. యూ విల్ డెఫినెట్లీ క్రై. ఈవెన్ 100 times యూ సీ 100 times యూ విల్ క్రై. అంత గొప్పగా యాక్షన్ చేస్తూ, అదేవిధంగా ఆ రోజులలో ఉన్నటువంటి లిమిటెడ్ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ ఉన్న వాటిలలో గొప్పవాడు కావడం చాలా గొప్ప విశేషము. అంతేకాకుండా తాను చేసినటువంటి గొప్ప విషయము, అంతవరకు తమిళనాడులో ఉన్నటువంటి మన తెలుగు చిత్ర పరిశ్రమని మన అన్నపూర్ణ స్టూడియోస్ని హైదరాబాద్కు తరలించి అక్కడ మన యొక్క చాలా సినీ రంగంలో ఆంధ్రప్రదేశ్కి చేరడంలో వారు ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా వారి ఫ్యామిలీ అంతా కూడా దాంట్లో నిమగ్నమై ఉండి ఒక చక్కటి ఫ్యామిలీ. అంటే సినిమాలలో కూడా కొంతమంది ఫ్యామిలీస్ వస్తాయి కానీ వాళ్ళ యొక్క జీవితం అంతా ఒక్కోసారి కంప్లీట్నెస్ ఉండదు. కొంతమంది తీసుకుంటే మీరు నాగేశ్వరరావు గారి యొక్క ఫ్యామిలీ కానీ they enjoyed the most everything of it and they given the most of it to the society and they really touched everybody, not only us, not educated, everybody, a common rickshaw puller. ఎవరిని చూసినా కూడా ప్రతి మనిషి చిన్న పెద్ద స్త్రీ అనే ఏ తారతమ్యాలు లేకుండా ప్రతి అందరి హృదయాల్లో ఉండిపోయారు. అదేవిధంగా ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ ఇంత కలిపి అతని యొక్క మనసుకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బంగారెడ్డి గారు. ఇప్పుడు మన నాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డిపి సరోజ్ గారిని రెండు నిమిషాలు. యాక్చువల్లీ నేను